అప్పుడు ఆదామవులు కనిపిస్తారు, హేబేలు కనిపిస్తాడు, హానోకు కనిపిస్తాడు, చేతు కనిపిస్తాడు. తర్వాత నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు, మోషే, ఇలా కొంతమంది వ్యక్తుల గురించి మనం ఈ భాగంలో స్టడీ చేయొచ్చు. రెండవది యూదుల కాలము, లేదంటే ధర్మశాస్త్ర కాలం అని కూడా రాయొచ్చు. 1500 సంవత్సరములు. నిర్గమాకాండము 20 నుంచి అపోస్తుల కార్యము 1వ అధ్యాయం వరకు. అంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం కూడా ధర్మశాస్త్రం కింద ఉంది, యూదుల యొక్క కాలమే. మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా ధర్మశాస్త్రం కింద, ఇంకా పాత నిబంధన చట్టం కిందే ఉన్నటువంటి. క్రొత్త నిబంధనలో ఉన్నాయి కదండి పుస్తకాలు అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. కానీ చట్టం మాత్రం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచే అధికారపూర్వకంగా అమల్లోకి వచ్చింది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం వరకు యూదులతో చేయబడిన చట్టమే అమల్లో ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇందులో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాను దేశం సరిహద్దుల వరకు వాళ్ళు నడిపించబడతారు. పిమ్మట మోషే చేసినటువంటి మోషే యొక్క విధేయత వల్ల మోషే చనిపోతాడు. యెహోషువ నాయకత్వంలో కనాను దేశానికి ప్రవేశిస్తారు. అప్పటి వరకు మోషే నాయకత్వంలో కనాను దేశపు సరిహద్దుల వరకంటే యోర్దాను నది యువతల వరకు మోషే నాయకత్వంలో ప్రజలు నడిపించబడతారు. మోషే మరణం తర్వాత యెహోషువ నాయకత్వం చేపడతాడు. యెహోషువ నాయకత్వంలో మరలా తిరిగి దేవుడు అబ్రహాంకి దేశాన్ని అయితే వాగ్దానం చేసి ఇచ్చాడో ఆ దేశానికి వెళతారు. యెహోషువ నాయకత్వంలోనే 12 గోత్రాలకి, అంటే ఒక గోత్రాన్ని వదిలేసి మిగిలిన 11 గోత్రాలకి ఆ భూభాగాన్ని పంచటం జరుగుద్ది. యెహోషువ గ్రంథంలో ఈ విషయాలు మనం చూస్తాం. కాలక్రమంలో యెహోషువ కూడా చనిపోతాడు. యెహోషువ మరణం తర్వాత 15 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తారు. ఆఖరి న్యాయాధిపతి సమూయేలు కాలంలో మాకు రాజు కావాలని వారు కోరితే వారికి రాజుని ఇస్తాడు. ఆయన సౌలు. అతనితో ఐక్యరాజ్యం అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. 15 మంది న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత ఐక్యరాజ్యం ప్రారంభమవుతుంది. ఐక్యరాజ్యంలో 3 రాజులు, ఒక రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను. 3 ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున 120 సంవత్సరాలు పరిపాలిస్తారు. దీన్ని ఐక్యరాజ్యము అన్నారు. సొలొమోను యొక్క నిర్వాహం వల్ల రాజ్యం 2గా చీలిపోద్ది. ఇది రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో జరిగినటువంటిది. అక్కడి వరకు రాజ్యం ఏకంగా ఉంది. 12వ అధ్యాయంలో సొలొమోను యొక్క నిర్వాహం వల్ల రాజ్యం 2గా చీలిపోద్ది. చీలిపోయినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యంగాను యూదా రాజ్యంగాను డివైడ్ అవుతారు. ఇశ్రాయేల్ రాజులు 19 మంది, యూదా రాజులు 20 మంది, టోటల్గా 39 మంది రాజులు వారిని పరిపాలిస్తారు. ఇశ్రాయేల్ రాజ్యము అష్షూరు చెరకెళ్ళిద్ది, యూదా రాజ్యము బబులోను చెరకెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత ఒక 70 సంవత్సరాలు చెర అయిన తర్వాత మరలా తిరిగి వాళ్ళు వస్తారు. ఆ తర్వాత యెరూషలేముని మరలా తిరిగి పునర్నిర్మాణం చేయటం జరుగుద్ది. పిమ్మట ఆయన 400 సంవత్సరాలు వారితో ఏ విధమైనటువంటి సంభాషణ చేయలేదు. దీన్ని బైబిల్కి సంబంధించి మౌన కాలం అన్నారు. ఆ తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యందు పెరిగాడు. 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణై వెళ్ళే ముందు ఏం చెప్పాడు అనేది అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చూసాము? మోషే ద్వారా వాళ్ళ స్టార్ట్ బయటకు వచ్చిన తర్వాత నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చిన దగ్గర నుండి యేసు ఆరోహణమయ్యే వరకు ఉన్నటువంటి చట్టమంతా 1500 సంవత్సరాలు. 1500 సంవత్సరాల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? నిర్గమాకాండం ఆల్మోస్ట్ ఒక 19 అధ్యాయాలు తప్ప మిగిలినంతా కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటిది. అక్కడి నుంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం వరకే
ఈ యొక్క 38 పుస్తకాలు అనుకుందాం. ఈ యొక్క 4 పుస్తకాలు 38 ప్లస్ 4 42 పుస్తకాల స్టోరీ ఉంది ఈ 1500 సంవత్సరాల్లో. ఈ 1500 సంవత్సరాల్లోనే 2 నాయకులు ఉన్నారు, 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు, 3 ఐక్యరాజులు ఉన్నారు, 39 విభాగింపబడిన రాజులు ఉన్నారు, వారి కాలంలో పనిచేసినటువంటి ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఈ సిస్టమ్ అంతా కూడా ఈ కాలంలోనే జరిగింది. దేవుడు వారిని చెరకు అప్పగించటం, తర్వాత 400 సంవత్సరాలు మౌనంగా ఉండటం, ఆ తర్వాత యేసుని పంపటం, ఆయన ద్వారా చేయాలనుకున్నటువంటి కార్యం సమాప్తమైందని ఆయన చెప్పాడు. సమాప్తం చేయటం, ఆయన వెళ్ళే ముందు శిష్యులకి దేవుడు అనాదిలో సంకల్పించిన సంకల్పానికి సంబంధించిన వివరాలు, బాధ్యతలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అప్పగించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోవటం అనేది ఈ 1వ అధ్యాయంలో మనం చూసినటువంటి స్టోరీ. అందులోనే మత్తీయాని, చనిపోయినటువంటి యోధా స్థానంలో మత్తీయాని అపాయింట్ చేయటం, ఈ స్టోరీ అంతా కూడా అక్కడ ఉంటుంది. యేసు చెప్పినట్టుగా యెరూషలేము దాటి వెళ్ళొద్దు అన్నాడు కదా, నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు కదా. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వచ్చే వరకు వారు యెరూషలేములోనే ఉన్నట్టుగా ఈ భాగం అంతా మనం చూస్తాం. అంటే సింపుల్గా, అంటే అవుట్లైన్ మన మైండ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఏ పుస్తకం చదివినా దాన్ని ఈజీగా ఇది పలానా సందర్భాన్ని మనకు అర్థమవుతుంది. నేడు నేను ఎవరిని అనేది నాకు అర్థమైతే నేను చదివే భాగం నాకు సంబంధించిందేనా, లేక గతంలో ఇంకెవరికైనా సంబంధించింది చదువుతున్నాను. ఒకవేళ గతంలో ఎవరికో సంబంధించింది అయితే నేను ఎందుకు చదవాలి అనే ప్రశ్న కూడా వెంటనే వచ్చింది. ఎవరికో సంబంధించి నేను ఎందుకు చదవాలి అంటే దానికి కూడా ప్రాపర్ ఆన్సర్ ఉంది బైబిల్లో. కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 10వ అధ్యాయంలో దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలటాలి. వాళ్ళకి చెప్పింది వాళ్ళు పాటించకపోతే దేవుని యొక్క పనిష్మెంట్ ఎలా ఉంటుందో మనం చదివినప్పుడు మనకు కొంచెం భయం కలుగుతుంది. అరణ్య సప్యరాల సంఘటన ఎందుకు రాశాడు గ్రంథంలో అంటే వినిన వారందరికీ భయం కలిగిందని అన్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయంలో కూడా ఆ రాయబడినవి మన బుద్ధి కలటానికి, బోధ కలటానికి రాయబడినవి అని అన్నాడు. కాబట్టి మనం ఎందుకు చదవాలి అని అంటే ఎందుకు చదవాలో కూడా గ్రంథంలో మనకి తగినటువంటి ఆధారాలు ఉన్నాయి. సరే, అసలు గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు వద్దకు నడిపించబడాలన్నా అది ఎలా జరిగింది గతం అనేది మనకు తెలియాలి. ధర్మశాస్త్రం దేని కొరకు అన్నాడు? గలతీ 3:24లో క్రీస్తు వద్దకు నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అన్నాడు. కాబట్టి అందులో జరిగిన విషయాలన్నీ 2 నాయకుల కాలంలో ఏం జరిగింది, 15 మంది న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది, 3 ఐక్యరాజుల కాలంలో ఏం జరిగింది, 39 మంది విభాగింపబడిన రాజుల కాలంలో ఏం జరిగింది, అందులో ప్రత్యేకించి ఇజ్రాయెల్ 19 మంది రాజుల కాలంలో ఏం జరిగింది, యూదా రాజులు 20 మంది రాజుల కాలంలో ఏం జరిగింది, అందులో ప్రత్యేకించి ప్రవక్తల కాలంలో వాళ్ళు ఎలా స్పందించారు, ఈ రాజుల కాలంలో పనిచేసిన ప్రవక్తలు చెరకు ముందు ఎలా ఉన్నారు, చెర తర్వాత ఎలా ఉన్నారు, చెరలో ఎలా ఉన్నారు, చెర తర్వాత ఎలా ఉన్నారు, ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, ఆ కాలంలో అసలు ఏం జరిగాయి అనేది మనకు బైబిల్లో లేకపోయినా బైబిల్ కొంత సమాచారం ఉంది. దానియేలు గ్రంథంలో ఆ కాలంలో 4 బలమైన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలతాయని 2వ అధ్యాయంలో సూచనాపాయంగా కొన్ని సమాచారం ఉంది. పూర్తి వివరణ కావాలంటే హిస్టరీలోకి వెళ్తే అప్పుడు ఏం జరిగింది, ఈ సునగోగులు అనేవి అప్పుడే ఏర్పడ్డాయి. మత నాయకులు కొన్ని మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. యూదుల మధ్య కొన్ని ఆచారాలు అనేవి ఉనికిలోకి వచ్చాయి శాస్త్రుల పరిచయాల ద్వారా. తర్వాత ఆ టైంలో మరలా తిరిగి యెరూషలేము దేవాలయం ఎన్నిసార్లు కట్టబడింది, మరలా తిరిగి అది ఎప్పుడు ఫైనల్గా నాశనం అయిపోయింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చరిత్రలో మనం చూడవచ్చు. హిస్టారికల్గా కూడా కొన్ని విషయాలు మనం గ్రహిస్తే దాంట్లో మనం చూడవచ్చు. వదిలేస్తున్నాం. ఈ 1500 సంవత్సరాల్లో ఎక్కువ సమాచారాన్ని మనం చదువుతాం, అంటే బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే ఈ నిర్గమాకాండం 20 నుంచి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం వరకు నువ్వు ఏం చదివినా ఈ 2 నాయకులు, 15 మంది న్యాయాధిపతులు, 3 ఐక్యరాజులు, 39 మంది విభాగింపబడిన రాజులు, వారి కాలంలో పనిచేసిన ప్రవక్తలు, తర్వాత
యేసు ప్రభువారు ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎంతకాలం తల్లిదండ్రులు ఎద్దున్నారు, ఎంతకాలం ప్రజల మధ్య తిరిగాడు, ఏ విషయాలు బోధించాడు, ఎలా చనిపోయాడు, ఎలా సమాధి చేయబడ్డాడు, ఎన్ని రోజులు లేచాడు, లేచి ఎన్ని రోజులు వారికి కనపడ్డాడు, వారికి ఏ విషయాలు చెప్పాడు, చెప్పిన తర్వాత ఆయన ఆరోహణ ఎక్కడికి వెళ్ళాడు, ఆ విషయాలన్నీ కూడా ఈ భాగంలో మనం చూస్తాం. మూడోది క్రైస్తవ కాలము. ఇది ఇప్పటికీ సుమారుగా మనకి ఇప్పుడు AD 30 అంటే 30 తీసేయాలి. 2026 ఎంత చెప్పండి? 2026లో 30 తీసేస్తే ఎంత? 2026లో -30 ఎంత చెప్పండి? 1994 కరెక్టేనా? 96 అసలు ఇవన్నీ వద్దు కానీ 30లో 26 తీసేస్తే ఎంత ఉంటుంది? 94 94 కరెక్ట్ అనుకుంటా. అంతేనా? ఎవరన్నా క్యాలిక్యులేట్ చేసి చూడండి. లేకపోతే 96 96 రైట్, 96 1996 సంవత్సరాలు. అంటే అది రాసుకోండి మీరు. ఇప్పటికీ AD 30 అని ఎందుకు అన్నానంటే యేసు ప్రభు పుట్టింది BC 3 లేక 4లో పుట్టాడు. చరిత్ర చెప్తుంది ఏంటంటే యేసు పుట్టిన వెంటనే శకం ప్రారంభం కాల. యేసు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత అయింది. కాబట్టి AD 33లో కాదు, AD 30లో. కాకపోతే చాలామంది AD 33లో స్టార్ట్ అయింది క్రైస్తవ్యం అని అనుకుంటారు, క్రీస్తు సంఘం ప్రారంభమైందని అనుకుంటున్నారు. కానీ చరిత్ర ప్రకారం చూస్తే AD 30లో అది. అందుకంటే ఇప్పటికి ఎన్ని? 1996 సంవత్సరాలు అయింది. ఇది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుండి ప్రకటన 22 యుగాంతం వరకు బైబిల్లో ఉన్నటువంటి సమాచారం అయితే ప్రకటన గ్రంథం 22 వరకే. ఇక ఆ తర్వాత ఎవరు ఏమి రాసినా ఈ భాగాన్ని అనుసరించుంటే ఓకే. ఈ భాగాన్ని కాకుండా మరొకటి కొత్తది ఎవరైనా ప్రవేశపెడితే ఖచ్చితంగా దేవదూతలైనా సరే శాపగ్రస్తులు అయిపోతారనేది మనం గతంలో చూసాం. రైట్. ఈ భాగంలో ముఖ్యంగా మనకు కనపడేది ఎవరంటే యేసుప్రభువు ఆరోహణ వెళ్ళిపోతాడు. 12 మంది అపోస్తలులు ఆయనతో జాయిన్ అవుతారు. ఆయన ఒక వ్యవస్థని ప్రారంభించడానికి పునాదులు వేసి వెళ్తాడు. ఆయనతో ఈ 12 మంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. ఇది ఎలా ప్రారంభమైంది అని మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభుతోనే ప్రారంభమైందని చెప్పాలి. మూలరాయి ఎవరు మందిరానికి? మూలరాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందులో ఆయనతో చేర్చబడిన రాళ్ళు ఎవరు? అపోస్తలులు 12 మంది. ఆ 12 మందితో చేర్చబడినటువంటి వాళ్ళు ఎవరు? 3000 మంది అని మనం చూస్తాం. అంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఇక్కడ? మొదటి రాయి క్రీస్తు. యెషయా గ్రంథము 28:16 మనం చూస్తే క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అని చెప్పేసి 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో చెప్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో కూడా చెప్తాడు. అంటే దేనికి మూలరాయి అయినా? సంఘం అనే మందిరానికి. అంటే మొదటి వ్యక్తి ఎవరు? సంఘం అనేది ఒక సజీవమైన రాళ్ళతో నిర్మితమవుతున్న ఆత్మీయ మందిరం అని అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:4-5 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు.
మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవముకు రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. సజీవమైన రాయి ఎవరు? ప్రభు. ఆయన ఎద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. ఆయననా మనం కూడానా? ఆయన సజీవమైన రాయి అన్నాడు, మీరును సజీవమైన రాళ్ళు అన్నాడు. అంటే మందిరం ఎలా కట్టబడుతుంది? నిర్జీవమైన రాళ్లతో కాదు, సజీవమైన రాళ్లతో కట్టబడుతుంది. మొదట సజీవమైన రాయి ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత ఆయనతో జాయిన్ అయింది ఎవరు? 12 మంది అపోస్తలులు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, 4 వచనాలు. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరని 1:4 అన్నాడు. 4-5 వచనాల్లో 1వ అధ్యాయంలో. మీరు యెరూషలేము దాటి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టండి. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అన్నాడు. చూడండి, 1వ అధ్యాయము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఎప్పుడు కలుసుకున్నాడు? ఆరోహణ వెళ్ళే ముందు, 1వ అధ్యాయం ఆఖరిలో వెళ్ళే ముందు ఆయన కలుసుకుని వారితో ఇలా చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 1:4-5 వారితో చెప్తాను, ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురండి. కొద్ది దినములు అంటే సుమారుగా 10 దినాలు. ఆయన వెళ్ళిపోయిన 10 రోజులకి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం అనేది మనం 2వ అధ్యాయంలో చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగిన సందర్భం, వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన విషయాన్ని గురించి రాయబడింది. ఓకేనా? ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఎలాగ రాయ్యాడు? ఆయన కూడా బాప్తిస్మం పొందడం ద్వారానే. నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉందని ప్రభు అన్నాడు. ఏంటి ఆయన బాప్తిస్మం? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబట్టం. ఎవరిచ్చారు ఆయనకు ఆ బాప్తిస్మం? తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు, యోహాను కాదు. యోహాను ఇచ్చిన బాప్తిస్మం అయిపోయాకే మళ్ళీ నేను పొందాల్సిన బాప్తిస్మం ఉందన్నాడు. అవునా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11. సారీ, లూకా సువార్త 11. లూకా సువార్త 12:50. అయితే నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అన్నాడు. అప్పటికి యోహాను దగ్గర బాప్తిస్మం పొందాడు. అవునా? ఇక్కడ రాసుకొని కావాలంటే లూకా 12:50. ఈయన పొందిన బాప్తిస్మం ఏంటి? ఎవరిచ్చారా బాప్తిస్మం ఆయనకి? ఆయనే పొందారా, ఎవరైనా ఇచ్చారా? బాప్తిస్మం తాను పొందాడా, ఎవరైనా ఇచ్చారని అడుగుతున్నారు. అందులో కూడా ఒక డాక్టరల్ పాయింట్ ఉంది. ఆయనే లేచాడు అనేవాళ్ళు ఉన్నారు. ఆయన లేపునని ఒక ఆయన ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఒక పక్కన చాలా సందర్భాల్లో మాట్లాడారు అపోస్తలుల విషయాన్ని. లేచును అనే మాటను తీసుకొని ఆయనే లేచాడు, ఇంకెవరు లేపలేదు అనే టైపులో కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. కానీ లేచినైనా ఒక ఆయన ఉన్నాడు, లేపినైనా ఆయనే బాప్తిస్మం పొందల. ఆయన బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఉన్నాడు. నేను పొందవలసిన బాప్తిస్మం ఉందని అన్నాడు. ఇచ్చింది ఎవరు ఆయనకి? మీరు జీవాధిపతిని చంపితే దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాను. మనం లేపింది ఎవరు? నీటిలో సమాధి చేసి లేపింది ఎవరు మనల్ని? మనకు బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు.
మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు అయితే అని అన్నాడు కదా కొలసీపత్రి 3 బాప్తిస్వం పొందినప్పుడు మనం కూడా లేపబడుతున్నాం. ఎవరు లేపారు మనల్ని? బాప్తిస్వం ఇచ్చిన వాళ్ళు లేపారు. ఆయనకి ఎవరు ఇచ్చారు బాప్తిస్వం? ఆయన లేపిన దేవుడు ఆయన బాప్తిస్వం ఇచ్చాడు. మరి 12 మందికి ఎవరు ఇచ్చారు? యేసుప్రభు వారు ఇచ్చాడు. ఈయన ఇస్తాడని, యేసుప్రభు ఇస్తాడని ఎవరు చెప్పారు? యోహాన్ చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు స్వయంగా. యోహాన్ ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 3:11 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3 నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనా నేను పాత్రుడు కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అన్నాడు. ఇప్పుడు 2 బాప్తిస్మాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు. చాలామంది ఒకటి అనుకుంటారు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అనేది అపోస్తులకి, అగ్నితో బాప్తిస్మం అనేది అవిధేయులకి. అగ్ని బాప్తిస్మం అవిధేయులకి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అపోస్తులకి. 2 కలిపి ఒకటి అనుకుంటున్నారు. అందుకే అగ్ని దిగిరము కమింగ్ ద ఫైర్ అంటున్నారు. కొంతమంది పాప అమాయకులు అగ్ని దిగిరము, నువ్వు అగ్ని బాప్తిస్మం పొందావా అని అడిగింది ఒక ఆవిడ నన్ను. అది నాకు కాదమ్మా నీకని చెప్పాను. నాకేంటి నీకేంటి అని. అగ్ని బాప్తిస్మం అవిధేయులకి నరకం, నువ్వు ఎట్టాగో లోబడిని అంటున్నావు కదా, దొడ్డు మారినంటుంది. ఎంత చెప్పినా దొడ్డు మారేది లేదు, సంఘం మార్చేది లేదు. సంఘం మారితే భర్తను మార్చినట్టు అని చెప్పాడు మా అయ్యగారు అంటుంది. సంఘాన్ని మారితే భర్తను మార్చినట్టేనంట. అలా కూర్చుంది దాని మీద కూర్చొని, నువ్వు అగ్ని బాప్తిస్మం పొందామని అడుగుతుంది నన్ను. నాకు కాదది నీకోసం రెడీ చేస్తున్నాడు, నీకు ఇస్తాడు ఆయన, నాకు ఇటు పెట్టాడు. అగ్ని బాప్తిస్మం అంటే ఇది నరకానికి పంపటం. ఆయన చేట ఆయన చేతులు ఉందన్నాడు 12వ వచనంలో. చూడండి అక్కడ 12వ వచనంలో ఉన్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. గట్టి గింజలేమో కొట్లు పొరుచుకుంటాడు, పొట్టునేమో కాల్చేస్తాడు. నువ్వు కాల్చివేయబడే పొట్టువి. అగ్ని బాప్తిస్మం నీలాంటి వారి కొరకు, అవిధేయుల కొరకు. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరికి? అపొస్తలుల గారి 1వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివాం కదా. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అన్నాడా, అగ్నితో అన్నాడా? ఒకసారి చూడండి. అపొస్తలుల గారి 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ అనలేదా? ఒకటే ఎందుకు చెప్పాడు? ఈ బాప్తిస్మం వీళ్ళకి, ఆ బాప్తిస్మం ఇంకోటి 2 ఇస్తాడు యేసుప్రభు. ఒకటి ఇచ్చేసాడు, ఒకటి ఇవ్వబోతున్నాడు. 2 ఇస్తాడని యోహాను చెప్పాడు. ఒకటి ఎవరికి? అపోస్తలులకు ఇచ్చేసాడు. ఇంకోటి ఎవరికి? అవిధేయులకు ఇవ్వబోతున్నాడు. ఓకేనా? ఇప్పుడు యేసు 12 మంది అపోస్తలులకి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చాడు. అప్పటికి ఎంతమంది అయ్యారు? 13 అయ్యారు. ఈ 13తో 3000 మంది చేర్చబడ్డారు. ఈ 13తో 3000 మంది చేర్చబడ్డారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. ఆ 12 మందిలో ఒకడైనటువంటి పేతురు ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగం అయిన తర్వాత స్పందించిన వారు 3000 మంది, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎవరితో చేర్చబడ్డారు వాళ్ళు? ప్రభువైన యేసుతోనూ అపోస్తలులతో. టోటల్గా యేసు అపోస్తలు 13 రాళ్ళు ఉన్నాయి, సజీవమైన రాళ్ళు. ఆ సజీవమైన రాళ్లతో 3000 సజీవమైన రాళ్ళు చేర్చబడ్డాయి. దీన్ని ఆత్మ సంబంధమైన మందిరము అని అన్నాడు. ఆ మందిరానికి మూలరాయి యేసు. ఆయనతో జాయిన్ అయిన సజీవమైన రాళ్ళు అపోస్తలులు. వాళ్ళు బోధన విశ్వసించిన వారు 3000 మంది అందులో చేర్చబడ్డారు. ఈనాడు కూడా అపోస్తలుల బోధన విశ్వసించిన వారే ఆ మందిరంలో సజీవమైన రాళ్ళు అయి ఉంటారు.
అపోస్తలుల బోధకు వేరుగా ఆ మందిరంలోనికి ఒకడు ప్రవేశించేది లేదు, నరకాన్ని తప్పించుకునేది లేదు. నరకాన్ని తప్పించుకోవాలంటే అందులోనికి ప్రవేశించాలి. అందులో ప్రవేశించాలంటే 3000 మంది ఎలా ప్రవేశించారు? అపోస్తలుల యొక్క బోధన అతని వాక్యమును అంగీకరించి అన్నాడు 41వ వచనంలో. అంగీకరించకపోతే ఆయన చెప్పినప్పుడే మత్తయి 16:18-19లో పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇస్తాను, నువ్వు దేన్ని బంధించి అది బంధించబడుద్ది, దేన్ని విప్పితే అది విప్పబడుద్ది అని అన్నాడు. మేము మీ ప్రకటించేది కాక మరొకటి మేమైనా దూతలను ప్రకటిస్తే శాపగ్రస్తులు అన్నాడు. ఆయన మా స్వార్థ వల్ల మిమ్మల్ని రక్షించాడు అని దశలోనికి రాసిన 2వ పత్రిక 2:14 అన్నాడు. సో అపోస్తల బోధ ద్వారానే రక్షణ, అపోస్తల బోధ ద్వారానే క్రీస్తులోనికి ప్రవేశం, అపోస్తల బోధ ద్వారానే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం, అపోస్తల బోధ ద్వారానే నరకాన్ని తప్పించుకునే మార్గం. అపోస్తల బోధకి వేరుగా క్రీస్తులోనికి ప్రవేశము లేదు. కాబట్టి దేవుడు క్రీస్తుని మూలరాయిగా వేశాడు. క్రీస్తు 12 మందిని తనతో చేర్చుకున్నాడు. 13తో 3000 మంది చేర్చబడ్డారు. తర్వాత వారి బోధకి అనేకులు చేర్చబడినట్టుగా మనం 4 వచ్చులో వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 అన్నాడు. 6 వచ్చుల్లో శిష్యుల సంఖ్య పెరిగిందన్నాడు. 7 వచనంలో శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది అన్నాడు. ఇలాగా క్రైస్తవ్యం అనేది ప్రారంభమై యేసుతో ప్రారంభమైంది. ఎవరితో స్టార్ట్ అయింది? అది యేసుతో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఇలాగా జున్నూరుపాలెంలో మనం కూడా అందులోనికి ప్రవేశించే మార్గం దక్కింది. మొదట యేసు, తర్వాత 12 మంది అపోస్తలులు, తర్వాత 3000 మంది, తర్వాత పురుషులు 5000, తర్వాత సంఖ్యకు విస్తరించి ఈరోజు ప్రపంచం అంతటా వ్యాపి. ఇది క్రైస్తవ కాలానికి సంబంధించి దేవుడిచ్చినటువంటి చట్టం ఏంటంటే 2వ అధ్యాయ అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ భాగం. ఇందులో అపోస్తలుల కార్యం అనే ఒక పుస్తకం ఉంది. అది సంఘం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడికి వ్యాపించిందని చెప్పుద్ది. 21 పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలన్నీ కూడా సంఘం నడుచుకోవలసిన విధి విధానాలు ఉంటాయి. దాంట్లో ప్రకటన గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. సంఘం నిజంగా క్రీస్తు యొక్క బోధయందు సద్భక్తితో బ్రతికితే క్రీస్తు యేసునందు వారికి హింసలు ఉంటాయి. హింసల్లో కూడా వాళ్ళు విజయానికి చేరువవుతారు అని చెప్పడానికి ప్రకటన గ్రంథం. ఇది వీళ్ళకి ఇచ్చినటువంటి చట్టం. టోటల్గా 66 పుస్తకాల్లో 3 కాలాలు, ఒకటి పితరుల కాలము, 2 ధర్మశాస్త్ర కాలము, యూదుల కాలము, 3వది క్రైస్తవ కాలం. ఆదాంతో ప్రారంభమైంది మానవ జాతి ఆవిర్భావం అనేది. తర్వాత అది ఆఖరి మనిషి ఎవరు మనకు తెలియదు, కానీ ఆఖరి మనిషి వరకు దేవుని సిస్టమ్ అయితే ఇలా కొనసాగించి ఇంకా మార్పులు చేర్పులు ఏమీ లేవు. పితరుల కాలంలో ఉన్నది యూదుల కాలానికి లేదు, యూదుల కాలంలో ఉన్నది క్రైస్తవుల కాలానికి లేదు. ఇప్పుడు క్రైస్తవ కాలంలో ఏదైతే ఉందో ఇదే యుగాంతం వరకు కొనసాగేటటువంటి చట్టం, ఇంకా మార్పులు ఉండవు. ఇంకెవరు దీనికి ఇంకొక చట్టాన్ని కొత్తది తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకూడదు. ఇలాగా సత్యవాక్యమును సరిగా విభజించి 2 నిబంధనలుగాను 3 కాలాలుగాను మనం నేర్చుకోవచ్చు. దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. 3వ విషయానికి మనం వెళ్దాం. దీంట్లో ఈరోజు 3వ విషయానికి నేను తర్వాత పాఠాలు చెప్పను. వీలైతే పుస్తకాలు స్టార్ట్ చేస్తాం. లాస్ట్గా ఇక బైబిల్కి సంబంధించి ప్రాథమిక పాఠాల్లో ఒక విషయాన్ని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పాఠాన్ని. నెక్స్ట్ టైం మనం దేవుని చిత్తమైతే ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే స్టార్ట్ చేస్తాం. పుస్తకం అంతా వచనం టు వచనం చదవను, ముందే చెప్తాను మీకు. వీలైతే ఒకరోజు ఒక పుస్తకం అవజేస్తా. ఒకరోజు ఒక పుస్తకం అవజేయటం అంటే అది ఎంత ఫాస్ట్గా ఉంటుందో ఇక మీరే ఊహించవచ్చు. అర్థమైందా? ఆదికాండం ఒకరోజు అవజేసేస్తా, నిర్గమాకాండం ఒకరోజు అవజేసేస్తా. పత్రికలకు వచ్చేసరికి మార్నింగ్ ఒక పత్రిక, ఆఫ్టర్నూన్ ఒక పత్రిక, ఒకే రోజు 2 పత్రికలు అయిపోతాయి. ఓకేనా?
అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీంట్లో సత్యవాక్యమును సరిగా విభజించుటలో కాలక్రమ విభజన